మీర్పేట్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గురుమూర్తి ఒక్కడే ఈ హత్య చేయలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు కలిసి ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇద్దరు మహిళలతో పాటు మరొకరి పాత్ర ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. వెంకట మాధవి హత్య కేసులో ఇద్దరు మహిళలు తనకు సహకరించినట్లు గురుమూర్తి పోలీసులకు తెలియజేశాడు. ముగ్గురి ఆచూకీ కోసం వెతకగా వారు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఆ ముగ్గురిలో ఒకరు గురుమూర్తి తల్లి కాగా మరొకరు గురుమూర్తి ప్రియురాలిగా గుర్తించారు. ఇక మూడో వ్యక్తి ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు గురుమూర్తిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండటంతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మీర్పేట మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గురుమూర్తి ఒక్కడే ఈ హత్య చేయలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు కలిసి ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇద్దరు మహిళలతో పాటు మరొకరి పాత్ర ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. వెంకట మాధవి హత్య కేసులో ఇద్దరు మహిళలు తనకు సహకరించినట్టు గురుమూర్తి పోలీసులకు తెలియజేశాడు. ముగ్గురి ఆచూకీ కోసం వెతకగా వారు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఆ ముగ్గురిలో ఒకరు గురుమూర్తి తల్లి కాగా మరొకరు గురుమూర్తి ప్రియురాలుగా గుర్తించారు. ఇక మూడో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు గురుమూర్తిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండటంతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మీర్పేట్ హత్య కేసులో గురుమూర్తిని నిన్న మీర్పేట్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఈ రోజు నుంచి అతను విచారణ చేపడతా ఉన్నారు. ఈ ఒక్కడితోటే తనని భార్యను చంపేందుకు పన్నాగం వేశాడా లేదా ఇంకెవరైనా సహాయం చేశాడా అనే దాంతో కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వెంకట మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపాడు అనేది మాత్రం పోలీసులు నమ్మట్లేదు. దీంట్లో ఇంకొందరు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు అనే దానిపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. మొత్తం గురుమూర్తితో పాటు మరో ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒక మహిళతో పాటు మరో ఇద్దరు పాత్ర ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు మాత్రం పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. గురుమూర్తిని కోర్టు అనుమతితో నిన్న కస్టడీలోకి తీసుకుని 5 రోజుల పాటు అతన్ని కస్టడీ కావాలంటూ కూడా కోర్టుని కోరడంతో కోర్టు దాన్ని అనుమతించినటువంటి వెంటనే నిన్న గురుమూర్తిని అదుపులోకి తీసుకొని ఈ రోజు గురుమూర్తికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరెవరు, ఏ ఉద్దేశంతో ఈ బాడీని అక్కడి నుంచి తరిమేసేటువంటి ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి ఈ ముక్కలుగా నరికి ఉరికించి అక్కడ ఫ్రై చేసి తిరిగి చెరువులో పడేయడానికి ఇంకెవరెవరు సహాయపడ్డారు అనే దానిపై మాత్రం క్లియర్ కట్ గా ఇవన్నీ పోలీసులు వివరాలు సేకరించేందుకే గురుమూర్తిని 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ఈ రోజు నుంచి ఆ కస్టడీ 5 రోజుల పాటు ఎవరెవరు సహాయపడ్డారు అనే దానిపై కూడా పూర్తి వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించనున్నారు. కుటుంబ సభ్యుల గురుమూర్తికి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. అవసరమైతే గురుమూర్తికి పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించి ఈ నిజాలన్నీ కూడా బయటకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు తన తల్లి ఇంకొందరు ఈ హత్యలో ఉండవచ్చు అనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒక్కడితో ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. సీసీటీవీ కెమెరాలకు దొరకకుండా గురుమూర్తి ఏదైనా మేనేజ్ చేసి ఈ మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా దీంట్లో నుంచి ఇన్వాల్వ్ అవ్వకుండా తను తప్పు మాత్రమే ఒకటి పైన వేసుకొని తను జైలు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు అనే ఒక కోణంలో కూడా పోలీసులు ఈ 5 రోజుల కస్టడీకి సంబంధించి ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ తెలుసుకుని ఆ వివరాలన్నీ కూడా సేకరించి దీంట్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ. Doris.